ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దాష్టికాలు తారస్థాయికి చేరమైనటువంటి జరిగింది. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన వెంకటరామరారెడ్డి ఇంటిపైన దాడి చేయడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నా. మరి అక్కడ ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ గారు మరి వెంకటరమణారెడ్డి పైన కక్షపూరితమైనటువంటి వైఖరితో వెళుతున్నాడు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి బీజేపీ నాయకులపైన దారుణమైనటువంటి దాడికి పాల్పడుతూ ఉన్నారు. ఈ విషయం తెలిసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వెంకటరమణారెడ్డి గారిని పరామర్శించడానికి పోయేటువంటి క్రమంలో ముందస్తుగా సమాచారం తెలిసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అతని ఇంటిలోనే హౌస్ అరెస్ట్ చేయడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి చర్యగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. దీనికి నిరసనగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎంఆర్ఓ కార్యాలయాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ శాంతియుత నిరసనకు పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర ఈ నిరసన కార్యక్రమం అనేటువంటి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చకపోగా వాటిపైన ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వీళ్ళపైన కక్షపూరితమైనటువంటి చర్యలపైన తీసుకునేటువంటి శ్రద్ధ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన ఎందుకు శ్రద్ధ తీసుకుంటలేదని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఏవైతే హామీలు అడ్డగోలు హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చడం కోసం ఈ రకమైనటువంటి చర్యలు పూనుకుంటే తెలంగాణ ప్రజల యొక్క మనసును గెలిచిన వాళ్ళు అవుతారు. కానీ కక్షపూరితమైనటువంటి వైఖరితో పోయి రౌడీలతో గుండాలతో అడ్డంగా పెట్టుకొని మరి కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపైన దాడికి చేయడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడతాం. షబ్బీర్ అలీ అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అండదండాలతో చూసుకొని మరి ఈ విధంగా దాష్టికమైనటువంటి చర్యలతో పాల్పడుతూ ఉన్నారు. దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఇంకా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్య పాలన గలమెత్తుతూ ఉంటాం.